దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ క్రైమ్ డ్రామాకు థియేటర్లలో చక్కని ఆదరణ దక్కింది. తాజాగా ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో విడుదలైనప్పటి నుంచి అక్కడ కూడా టాప్ 1 లో కొనసాగుతోంది. అయితే దీనికి సంబంధించి ఫ్యాన్స్ ను ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు దుల్కర్ సల్మాన్. విడుదలైన అన్ని భాషల్లోనూ లక్కీ భాస్కర్ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణను సొంతం చేసుకుందన్నాడు హీరో దుల్కర్ సల్మాన్. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లోనూ ఆడియన్స్ అదే ప్రేమను చూపుతున్నారని చెప్పాడు. నిజానికి ఈ సినిమా 5 భాషల్లో విడుదలైందని, వాటిలో మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో తానే డబ్బింగ్ చెప్పానన్నాడు. కన్నడ, హిందీ భాషల్లో డబ్బింగ్ చెప్పడానికి సమయం లేదని తెలిపాడు. ఇకపై చేసే సినిమాలకు 5 భాషల్లోనూ తానే డబ్బింగ్ చెబుతానన్నాడు. ఇకపోతే ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన రోజు నుంచి ఎన్నో మెసేజ్లు వస్తున్నాయని, అందరికీ ధన్యవాదాలన్నాడు దుల్కర్. 15 దేశాల్లో టాప్ 10 సినిమాల్లో లక్కీ భాస్కర్ మొదటి స్థానంలో నిలిచిందని రీసెంట్ గా నిర్మాణ సంస్థ ఓ పోస్ట్ చేసింది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాకముందో ఎన్టీఆర్ నటించిన దేవరని టాప్ 1 లో ఉంది. కానీ లక్కీ భాస్కర్ వచ్చిన తర్వాత దేవర టాప్ 3 లోకి వెళ్ళింది. ఇలా సైలెంట్ గా వచ్చి నెట్ఫ్లిక్స్ లోనూ లక్కీ భాస్కర్ సినిమా సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది.